రేషన్ మాఫియాకు సంబంధించినటువంటి మరొక అప్డేట్ మనం చూస్తున్నాం. నంద్యాల జిల్లా వెలుగోడులో రేషన్ మాఫియా నడుపుతున్నటువంటి వైసీపీ ఎంపీపీ లాలం రమేష్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రేషన్ బియ్యాన్ని సేకరించి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారనే సమాచారంతో రమేష్ కి చెందినటువంటి రైస్ మిల్లులపై గత నెలలోనే దాడులు చేశారు పోలీసులు. అక్రమంగా రేషన్ నిల్వ చేసినట్టుగా గుర్తించడంతో అతనిపై కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న రమేష్ ను వలపన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నంద్యాల జిల్లా వెలుగోడులో రేషన్ మాఫియా నడుపుతున్నటువంటి వైసీపీ ఎంపీపీ లాలం రమేష్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. గత కొంతకాలం నుంచి కూడా ఈ రేషన్ మాఫియా వెనుక ఎవరున్నారు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులే దీనికి కారణమంటూ కూడా నాదెండ్ల మనోహర్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు తెలుసు ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారు, ఎవరు నడిపిస్తున్నారు అనేది ప్రజలకు ఖచ్చితంగా తెలుసు అంటూ కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు దానికి సంబంధించిన అప్డేట్ దాని స్పష్టీకరిస్తుందని చెప్పొచ్చు. రేషన్ బియ్యాన్ని సేకరించి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారనే సమాచారంతో రమేష్ అనే వ్యక్తికి చెందినటువంటి రైస్ మిల్లులపై గత నెలలో పోలీసులు దాడులు చేయడం జరిగింది. ఆయన వైసీపీ ఎంపీపీగా ఉన్నారు. అక్రమంగా రేషన్ నిల్వ చేసినట్టుగా గుర్తించడంతో అతనిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. అప్పటి నుంచి కూడా అతడు పరారీలో ఉన్నాడు. అయితే వలపన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఎట్టకేలకు. నంద్యాల జిల్లా వెలుగోడులో రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నటువంటి వైసీపీ ఎంపీపీ లాలం రమేష్ ని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ రేషన్ బియ్యాన్నంతా కూడా సేకరించి ఇతర స్టేట్స్ కు అక్కడి నుంచి తరలిస్తున్నారనేటువంటి సమాచారంతో రమేష్ కు చెందినటువంటి రైస్ మిల్లుపై గత నెలలోనే పోలీసులు దాడులు చేయడం జరిగింది. అక్రమంగా రేషన్ నిల్వ చేసినట్టుగా గుర్తించడంతో అతనిపై కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్నటువంటి రమేష్ ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కూడా ఆయనపై కేసులు నమోదయ్యాయి. అయితే అప్పటి నుంచి కూడా అతడు పరారీలో ఉన్నాడు. ఎట్టకేలకు ఈరోజు పోలీసులకు దొరికాడు.